ఇంతమంది చూస్తున్న ముట్టుకొని నువ్వేం బాగుపడతావు, ఇదేం బాగుపడతావు? మేము లేం, ప్రజలు లేదు, ఏ నుంచి వచ్చినారండి మీరు? మేము ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచినది. నువ్వు ఇప్పుడు ఆడ ఆఫీసులలో కూర్చొని మాట్లాడితే ఇక్కడ ఎండలో నేను 2 రోజుల నుంచి నిద్రలేదు. మా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు, పాలాగే పిల్లలు. మేము ఎంతగానో పోరాడాలి, ఆడవాళ్ళం. ఇంతమంది మొగోళ్ళు ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు, మాకు న్యాయం చేయరా? మేము మీడియాతో నుంచి అదే కొడుతున్నాం, మాకైతే న్యాయం కావాలి. నువ్వు డబుల్ బెడ్రూమ్ మిషన్ మమ్మల్ని పక్క చెప్తే నీ దగ్గరకు వచ్చి బిచ్చం ఆడుకోలేము. మేము కష్టం చేసుకొని మేము కొనుక్కున్నాం. మీరు ఇది మేము డబల్ బెడ్రూమ్ కోసం ఇస్తాం. వద్దండి, మాకు లేనప్పుడు ఇయ్యలే, మళ్ళీ మాకు లేనప్పుడు ఇయ్యలే. నువ్వు కొనక ముందుకు మళ్ళీ మాకు ఎందుకు, కొనక ముందుకు ఎందుకు చెప్పలే? మళ్ళీ ఆ రోజు గవర్నమెంట్ రాలేదు, ఇయ్యాలి వచ్చిందా గవర్నమెంట్ మా దగ్గరికి? అప్పుడు ఏనిచ్చి ఇచ్చినా? ఈ 30 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నాం మేము. ఈయనే పెరిగినా, ఈయనే ఊడినా, మా బొందలుగా ఈయనే సస్తాం మేము. మాకు నష్టపరిగిన మాకు డబుల్ బెడ్రూమ్ పోషన్ కూలగొట్టనియం మేము, అస్సలు కూలగొట్టనియం. మాకు న్యాయం సావనికి దేనికైనా